బ్రేకింగ్ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం మాయాబజార్ హోటల్లో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి సుందర రామరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. హోటల్లో అపరిశుభ్ర వాతావరణం, గ్లౌజులు లేకుండా పనిచేయడం, నిల్వ ఉంచిన ఉల్లిపాయలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఫుడ్ శాంపిల్స్ ను నాచారం ల్యాబ్ కు పంపిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి సుందర రామరెడ్డి తెలిపారు. అలాగే హోటల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని గుర్తించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు 10,000 రూపాయల జరిమానా విధించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం మాయాబజార్ హోటల్లో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి సుందర రామరెడ్డి ఆధ్వర్యంలో అధికారులైతే తనిఖీలు నిర్వహించారు. హోటల్లో అపరిశుభ్ర వాతావరణం, గ్లౌజులు లేకుండా పనిచేయడం, నిల్వ ఉంచిన ఉల్లిపాయలు ఉన్నట్లయితే అధికారులు గుర్తించారు. ఫుడ్ శాంపిల్స్ ను నాచారం ల్యాబ్ కు పంపిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి సుందర రామరెడ్డి తెలిపారు. అలాగే హోటల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని గుర్తించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు 10,000 రూపాయల జరిమానా విధించారు. తాడేపల్లి పట్టణంలోని మాయాబజార్ హోటల్ను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా మేము ఆ కిచెన్ రూమ్ను చూడడం జరిగింది. ఆ కిచెన్ రూమ్ నందు వాళ్ళు ఎక్కువగా మోతాదులో ఉల్లిపాయలు కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు. అదేవిధంగా కొద్ది మాంసం వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉన్నారు. తర్వాత మళ్ళీ వాడడం ఉద్దేశంతో మేము ఈరోజు అది చూసి హైజీనిక్ కండిషన్స్, గ్లౌస్ లేవని చెప్పేసి ఎగస్ట్రా వచ్చేసి బిలో 50 మైక్రాన్స్ ఉండే ప్లాస్టిక్ కవర్ని కూడా అది నిషేధితమైంది. దాన్ని కూడా సీజ్ చేసేసి దాని మీద పెనాల్టీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో పెనాల్టీ విధించడం జరిగింది. ఈ యొక్క తయారు చేసిన చికెన్ దమ్ బిర్యానీ కూడా మేము సస్పెక్ట్ చేసి దాంట్లో ఏమైనా రసాయనాలు కలిపి ఉంటారేమో ఉద్దేశంతో దాన్ని శాంపిల్ తీసి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నాచారం హైదరాబాద్ పంపిస్తున్నాము. అదేవిధంగా మిగతా చికెన్ కూడా అన్హైజీనిక్ కింద మేము వచ్చేసి దాని కేసు ఫైల్ చేస్తున్నాము. జాయింట్ కలెక్టర్ కోర్టులో మేము వేస్తున్నాము. ఈ చికెన్ దమ్ బిర్యానీ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నుంచి వచ్చిన రిపోర్ట్ను ఆధారంగా మేము దాని మీద ఫలితాలను పట్టేసి కేసు ఫైల్ చేసి వాళ్ళని వచ్చేసి మేము జ్యుడిషియల్ కోర్టు కానీ లేదా జాయింట్ కలెక్టర్ కోర్టు కానీ సబ్మిట్ చేస్తాము. తదుపరి చర్యల నిమిత్తం మీకు ఇంటిమేషన్ ఇస్తాము. క్లీన్ చేసుకోవాలండి.